వచ్చేవాడు ఇంతవరకు 4:30 క్లాస్ 5 క్లాసెస్ ఉండే 4:30కి నేను ముందుగా వచ్చి నిలబడేవాడిని క్లాసుల దగ్గర. ఏ టీచర్ ఉన్నా లేట్గా వస్తారు, ఏ పిల్లలు లేట్గా వస్తారు. ఒక్క నిమిషం లేట్గా వస్తే వాళ్ళకి మామూలుగా ఉండేది కదా, టీచర్ కానీ స్టూడెంట్ పిల్లలకి కానీ. సో మెనీ ఇయర్స్ లైక్ దట్. అందుకే ఆ పిల్లలందరూ కూడా నెంబర్ 1 పొజిషన్ ఉన్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. అదే హ్యాబిట్ నాకు ఇప్పటికీ. అదే నేను చదువుకునే రోజుల్లో 1960లో మా గురువు గారు తెల్లారి గంట టైంకి లేపేవారు, టైం నిద్రపుచ్చేవారు నైట్ టైం. ఆ హ్యాబిట్స్ తో అది చిన్న 5వ తరగతి చదువుకునే రోజుల్లో, నేను చెప్పింది 5వ తరగతి 5th క్లాస్ చదువుకునే రోజుల్లో మా గురువు గారు ఇచ్చిన ట్రైనింగ్ అది. 5th క్లాస్లోనే క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఒక లిఫ్కో డిక్షనరీ ఉండాలి. ఇంతలో డిక్షనరీ, లిఫ్కో డిక్షనరీ, వెర్నన్ మార్టిన్ గ్రామర్ బుక్ ఉండాలి. ఈ 2 కంపల్సరీగా 5వ తరగతి పుస్తకాలతో పాటు తీసుకెళ్ళాలి క్లాస్కి. ఏదైనా మీనింగ్ తెలవనప్పుడు అడగకూడదు, డిక్షనరీలు చూసుకోవాలి. ఏదైనా గ్రామర్ పాయింట్స్ తెలవనప్పుడు వెర్నన్ మార్టిన్ గ్రామర్ లో చూసుకోవాలి. అట్లా 5వ తరగతిలో 6వ తరగతిలోనే ఆ లిఫ్కో డిక్షనరీని బట్టి పడతాం, వెర్నన్ మార్టిన్ గ్రామర్ ను చదువుకోవడం, అన్ని నేర్పారు ఆ రోజుల్లో మాకు. 1960. ఇప్పుడు మీకు వెర్నన్ మార్టిన్ గ్రామర్ బుక్ మీకు తెలవదు ఏంటో, డిక్షనరీ అంతకంటే తెలవదు. డిక్షనరీ రెఫర్ చేసుకోవట్లేదు, ఏదైనా న్యూ వర్డ్స్ వచ్చినప్పుడు. గ్రామర్ మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదా, వొకాబులరీ బాగుందా లేదా, అన్ని ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మీకు తెలియదు. ఏదో పుస్తకం చదువుతున్నారు, ఏదో మార్కులు రాస్తున్నారు, ఏదో చదువుతున్నారు, ఏదో రాస్తున్నారు, ఏదో మార్కులు వచ్చేస్తున్నాయి, ఏదో ర్యాంక్ రావాలి, ఏదో వెళ్ళిపోవాలి. ఫైనల్ గా ఇందాక మేడం గారు చెప్పారు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేనాడు నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, ఎంబీబీఎస్ చదువు, ఏమన్నా చదువు, ఎన్ని సర్టిఫికెట్లు పోగేసుకో, హైలీ క్వాలిఫైడ్ సర్టిఫికెట్స్ ఎన్ని పోగేసుకో, ఇవన్నీ పట్టుకెళ్ళు యుఎస్ఏ కానీ అదర్ కంట్రీస్ కానీ మన ఇండియాలో కూడా అక్కడ పెట్టు, నాకు ఇన్ని ఉన్నాయని చెప్తే ఎవడు ఉద్యోగం ఇవ్వడం. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు పక్కన పెట్టేస్తారు, నీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు. నువ్వు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు, నీ సర్టిఫికేట్ అంతకంటే సంబంధం లేదు. నీ బిహేవియర్, నీ పెర్ఫార్మెన్స్, హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, మరి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు ఎలా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నావు, ఏమున్నాయి, నువ్వు ఉపయోగపడతావా లేదా ఆర్గనైజేషన్కి, నువ్వు సక్సెస్ అవుతావా లేదా ఆ జాబ్లో, అయ్యే చూస్తారు కానీ నీ సర్టిఫికెట్స్ చూడరు. అంటే ఏంటి, సర్టిఫికెట్స్ ఉండాలి కాదని అంటలా, కానీ దానికి ఫస్ట్ వాల్యూ లేదు. ఫస్ట్ వాల్యూ కమ్యూనికేషన్ స్కిల్స్కి, నీ బిహేవియర్కే. అది మీరు ఇక్కడ ప్లాట్ఫామ్, మీకు ఇది ప్లాట్ఫామ్. ఓకే, మీరు హై స్కూల్లో చదువుకొచ్చారు, అక్కడ చెప్పుండొచ్చు, చెప్పుకోండొచ్చు, చిన్న స్కూల్స్ చదువుకున్నారు, పెద్ద స్కూల్స్ చదువుకున్నారు, 593 వచ్చినాయి, 217 వచ్చినాయి, ఇవన్నీ పెట్టేసేయండి పక్కన. ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు ఇవ్వాలా. విశ్వశాంతి ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ మెనీ థింగ్స్, టు కమ్ అప్ ఇన్ లైఫ్. This is the best platform to learn many things, to come up in the life, to get success in the life. That is the platform, Vishwashanti. ఇది పాజిటివ్ గా తీసుకున్నారనుకో మీరు చాలా మంది, నెంబర్ 1 గా నేను చెప్పినట్టుగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యాలంటే మించి సక్సెస్ అవుతారు. ఇది ఎవరైతే నెగిటివ్ గా తీసుకున్నారనుకో వాళ్ళు ఎప్పుడు ఇక మీకు చెప్పవసరం, ప్లాట్ఫారాల మీద ఫోన్ చూసుకుంటూ తర్వాత ఇక లైఫ్ చెప్పవసరం, ఇమాజిన్ చేయలేం వాళ్ళ లైఫ్. వాళ్ళ డబ్బులు ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ కి, రేపు డబ్బులు పోతాయి ఏదో ఒక రకంగా. అప్పుడు వీడు ఏం చేస్తాడు, ఎటు పనికిరాడు, దేనికి పనికిరాడు, ఆఖరికి అడుక్కుంటాడు ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకోవడం కూడా అడుక్కోవడమే కదా. అడుక్కుంటాడు, ఎంతకాలం ఇస్తారు ఫ్రెండ్స్, కొద్ది కాలం చూస్తారు, తర్వాత ఏం చేస్తారు, రోడ్డు అమ్మటి అడుక్కోవాలి. వాళ్ళు ఎంతకాలం పెడతారు, తర్వాత ఏం చేస్తారు, మన ఎంతో చచ్చిపోతాడు. అది ఒక లైఫ్. కానీ పాజిటివ్ గా తీసుకుని ఇంప్లిమెంట్ చేసి గోల్ పెట్టుకున్నాడు యుఎస్ఏలో
80 కోట్లు 120 కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎన్ని భోగ భాగ్యాలు అనిపిస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎంత భోగ భాగ్యాలు అనిపిస్తున్నారు. వాళ్ళ నమ్ముకున్న తల్లిదండ్రులు ఉన్నారే పల్లెటూళ్ళలో మీ పేరెంట్స్ లాగా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు బిల్డింగ్లు కట్టుకుని. మన కళ్ళ ముందు చూస్తున్నాం 50 ఏళ్ళ నుంచి నేను కళ్ళ ముందు చూస్తున్నాను ఇంతమందిని ఇన్ని రకాలుగా. అంత అనుభవంతో మీకు చెబుతున్నాను. అందుకే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ టు కమ్ అప్ విత్ యువర్ లైఫ్. మీరు కాలేజీకి టైంకి రావాలి, క్లాస్లో టైం కొట్టాలి, సిస్టమేటిక్ గా మీ ప్లేస్ లో మీరు కూర్చుని ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. లెక్చరర్ వచ్చినప్పుడు విష్ చేయాలి, హార్నర్ చేయాలి, గౌరవం రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత లెక్చరర్ చెప్పేసినంతగా వినాలి. స్టడీ అవర్స్ లో బాగా చదువుకోవాలి. మీకు ఇంపార్టెంట్ టైం, మీ వాల్యుబుల్ టైం, ఇంపార్టెంట్ టైం స్టడీ అవర్స్. క్లాస్లో చెప్పడం వరకే, మీరు వినటం వరకే, కానీ చెప్పింది విన్నది అంతా కూడా రివ్యూ చేసుకునేది స్టడీ అవర్స్ లో. ఈ స్టడీ అవర్స్ ఎవరైతే వేస్ట్ చేస్తారో వాళ్ళకంటే ఫూలిష్ ఎవరు ఉండరు. ఏ విధంగా డివియేట్ అవ్వదు స్టడీ అవర్స్ లో. స్టడీ అవర్స్ లో ఉన్నది ఆ టైంని, వాల్యుబుల్ టైంని యూటిలైజ్ చేసుకోవాలి, వైజ్ గా యూటిలైజ్ చేసుకోవాలి, చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ప్రసాద్ గారు తక్కువ మార్కులు చెప్పారు, అర్థమైందా? ఒక్క రోజున గోల్ రీచ్ అవ్వాలంటే ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఆ రోజు 1974లో నేను 4 రూపాయలకి జీతానికి టీచర్గా చేశాను. పట్టుదల, కసి ఉంది, డబ్బు అవసరం ఉంది, స్ట్రాంగ్ డెడికేషన్, డిజైర్, స్ట్రాంగ్ డిజైర్నెస్ ఉంది, డెడికేషన్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏమి డీవియేట్ కాకుండా, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా అదే రకంగా అదొక తపస్సు, ఒక యజ్ఞం చేసి 50 సంవత్సరాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చాము. ఈ ఊర్లోనే ఎక్కడో కాదు, ఈ ఊర్లోనే ఒక ప్యారెంట్ వాళ్ళ స్థలంలో మన ఒక బాస్కెట్ బాల్ కోర్ట్ అంత ఉంటుంది వాళ్ళ స్థలం. దానిలో ఆయన తాటాకులు పాటలు వేసి ఇచ్చారు ఆయన డబ్బులతోనే. దానిలో స్కూల్ పెట్టుకోమన్నారు. ఒక తాటాకుల పాట, బాస్కెట్ బాల్ కోర్ట్ అంత ఉంటుంది మొత్తం కలిపి. ఆయన వేసి ఇచ్చారు, ఆయన డబ్బులతో వేశారు. తర్వాత 3 నెలల తర్వాత రెంట్ ఇవ్వమన్నారు. నువ్వు ఇవ్వలేవరే వాడు నాకు తెలుసు అని చెప్పి 3 నెలల తర్వాత రెంట్ ఇవ్వమన్నారు. అక్కడ స్టార్ట్ అయింది విశ్వశాంతి. ఆ రోజుల్లో ఆ తాటాకుల పాకలో కనీసం మ్యాట్ వేసి కూర్చోబెట్టడానికి కూడా మ్యాట్ లేదు. పిల్లలు నేల మీద కూర్చున్నారు, రాసుకోవడానికి బల్లలు లేవు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పుస్తకాలు పెట్టుకుని రాసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా చదువుకున్న వాళ్ళు ఒక్కడంటే లేడు ఇండియాలో. అందరూ అదర్ కంట్రీస్ లోనే ఉన్నారు. ఏమీ ఫెసిలిటీస్ లేని రోజుల్లో ఎంతో ఒక గోల్ పెట్టుకుని చదువుకుని వాళ్ళు ఆ స్థాయికి రీచ్ అయ్యారు. ఇవాళ మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందాక మేడం గారు నేను వచ్చే ముందు చెప్తున్నాను చంద్రబాబు అని. దీనికి ఇంద్ర అని పేరు పెట్టాం, ఎందుకంటే 2020 కోవిడ్ టైంలో ఇది ఓపెన్ చేసాం. ఇది చాలా కష్టం మీద ఇది కంప్లీట్ చేసి. ఎందుకు అంటే ఇట్లా పిల్లల్ని ఎవరన్నా కూర్చోబెట్టుకుని ఏదన్నా కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్ళకి మంచి విషయాలు చెప్పడానికి, టీచర్స్ కి స్టాఫ్ మీటింగ్ పెట్టాలంటే ఇది కావాలి, పిల్లల్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలంటే ఇది కావాలి. ఇంకా టాప్ మోస్ట్ చిల్డ్రన్ ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హార్డ్ వర్క్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏసీ హాల్స్ లో వాళ్ళకి స్పెషల్ గా టైం ఇచ్చి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చేసి వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఇక్కడ లెక్చర్ క్లాస్ చెప్పడానికి కూడా వీలుగా ఉండేదిగా కూడా ప్లాన్ చేసుకున్నాం. ఆ విధంగా సక్సెస్ అయ్యాం, ఇది చేసాం. అందువల్ల మరి మీరు వాళ్ళంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళం. ఒక స్టూడెంట్ వచ్చాడు అమెరికా నుంచి, ఇందాక మేడం గారు చెప్పారు. అతను పర్ ఇయర్ 80 crores ఎర్న్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాడు, శ్రీధర్ అనే బాబు. అతను 80 crores సంపాదిస్తున్నాడు సంవత్సరం. ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ వస్తున్నాయి ఈ సంవత్సరం నుంచి.
ఆ స్థాయికి వెళ్ళగలిగాడు. అతను చెప్పాడు ఒకటే, మీరు చెప్పిన మాటలు మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక పదం కూడా వేస్ట్ చేయకుండా విని శ్రద్ధగా ఉండటం వల్ల మేము ఈ స్థాయికి చేరాం అని వాడు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మెడిసిన్కి వచ్చేసారు. వాళ్ళకి చెప్తున్నాడు నేను చెప్పిన మాటలు. అంటే వాడికి నచ్చింది, వాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వాళ్ళ పిల్లలు చెప్తుంటే వాడు ఇంజనీరింగ్ మెడిసిన్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు యుఎస్ఏలో, ఎక్కడ కాదు. దట్ ఈస్ విశ్వశాంతి. నువ్వు త్యాగం చేసినప్పుడు ఎవరు లేని కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు చదివించుకోవాలని ప్రేమతో కోరికతో వాడి మీద కళ్ళగట్టు తీసుకొచ్చావు. నేను నీకు కోఆపరేట్ చేస్తాను, నీకు కన్సెషన్ ఇస్తున్నాను. తర్వాత నీ ఇష్టం వచ్చినప్పుడల్లా కట్టుకో, ఫీజు ఒకసారి కట్టొద్దు, నువ్వు బాధపడద్దు. కానీ నీ పిల్లాడిని రెగ్యులర్గా పంపించాలి స్కూల్కి, ఆబ్సెంట్ అవ్వకుండా. నా పిల్లాడు ఇంతవరకు ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వలేదు, బాగా చదువుకుంటాడు అన్నమాట. అంటే తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి సాక్రిఫైస్ చేస్తున్నారో మీకు తెలియాలి. మీలో కొంతమంది తల్లిదండ్రులకి చాలా డబ్బు ఉండొచ్చు. మీలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి చాలా డబ్బు ఉండొచ్చు. కొంతమంది పిల్లలు చదువుకోవడానికి డబ్బు లేక వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అక్కడ చేస్తారో మీకు చెప్పాను. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీకు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు మీ పేరెంట్స్, డబ్బులు లెక్క చేయకోకుండా. అవతల చదివించుకోవడానికి డబ్బు లేక ఎలా కష్టపడేది, మెడలో నగలు కూడా తాకట్టు పెట్టొచ్చి, ఆ తాకట్టు పెట్టొచ్చిన రిసిప్ట్స్ చూపించింది అప్పుడే మేము నమ్మలా. అంటే ఆ లెవెల్లో ఆ పేరెంట్స్ ఆ పిల్లల గురించి ఎంత కళ్ళగంటున్నారు. మీ పేరెంట్స్ మీకు ఎంత నొప్పి లేకోకుండా, ఏమి శ్రమ లేకోకుండా అన్ని ప్రొవైడ్ చేస్తూ మీకు ఎంత ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు మీ పేరెంట్స్. ఇది మర్చిపోకూడదు. రోజు ఒకసారి, అందుకే మార్నింగ్ లేవగానే, బెడ్ నుంచి లేవగానే ఫస్ట్ 1 minute చాలు. 1 minute మీ లైఫ్లో 24 గంటల టైంలో 1 నిమిషం మీరు స్పెండ్ చేయాలి. ఎవరి కోసం అంటే, ఓ అమ్మ నాన్న